హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి శరీలింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీపై కీలక వ్యాఖ్యలు చేశారు. అరికేపూడి గాంధీని కలవడానికి వెళ్లడానికి రెడీ అయిన నన్ను పోలీసులు ప్రివెంటివ్ అరెస్ట్ చేశారన్నారు. కొండాపూర్లోని ఆయన ఇంట్లో మీడియా సమావేశం నిర్వహించిన కౌశిక్ రెడ్డి అరికేపూడి గాంధీల పూటకొక పార్టీ మారేవాడిని తాను కానని అన్నారు. నేను అసలైన తెలంగాణ వ్యక్తినని, అరికేపూడి గాంధీ ఎక్కడ నుంచో వచ్చి ఇక్కడ ఉంటున్నాడని విమర్శలు చేశారు. తాను కొట్టుకుందాం తన్నుకుందాం వంటి వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. అయినా కలవడానికి వస్తానంటే ఆయనకు ఎందుకు అంత భయం అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్లోనే ఉన్నానన్న అరికేపూడి గాంధీ ఎందుకు బీఆర్ఎస్ కండువ కప్పుకోవడం లేదని ప్రశ్నించారు. అనంతపురం రేపు 11 గంటలకు అరికేపూడి గాంధీ ఇంటికి బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి వెళ్తానని తెలిపారు. కాగా నిన్న అరికేపూడి గాంధీ ఇంటికి వెళ్లి ఆయన ఇంటిపై బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తానని కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. కాగా దీనిపై స్పందించిన అరికేపూడి గాంధీ నువ్వు రాకపోతే తానే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానని సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలోనే కౌశిక్ రెడ్డి ఇంటికి బయలుదేరి వెళ్లారు అరికేపూడి గాంధీ. అరే సింగిల్ గరం నేను ఇదంతా చర్చ వద్దు బ్రదర్. నువ్వు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అన్నావు కదా, నువ్వు రా మా కండువ కప్పుకొని మా భవన్కి రా, మా కేసీఆర్ గారి దగ్గరికి రా, బస్ అంతే. దీనికి చర్చ అవసరం లేదు. నువ్వు మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అన్నావు కదా, రేపు 11 గంటలకు మాత్రం 100% మా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరం మీ దగ్గరకు వచ్చి నేను స్వాగతం పలికి గొడవకి రాసి వస్తలే. మళ్ళా కూడా చెప్తున్నా నీకు, గొడవకు వస్తలేవు. ఇవాళ నువ్వు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టి మమ్మల్ని నిర్బంధించినట్టు మళ్ళా రేపు చేయకు. నువ్వు పోలీసు వాళ్ళని పెట్టుకోకు, మేము పోలీసు వాళ్ళని పెట్టుకోము, వస్తాము కలిసి. గొడవ ఏం లేదు కదా, నువ్వు మన పార్టీ ఎమ్మెల్యే కదా, కలిసి పోదాము. తెలంగాణ భవన్ పోదాం, కేసీఆర్ గారి దగ్గరికి పోదాం, తప్పేముంది బయలా. రెడీ రమ్మంటున్నా నేను, గాంధీ గారిని రమ్మంటున్నా. రాగానే కండువ కప్తా. ఒక్క నిమిషం దమ్ము తెలుసుకోనికే ఇక మనమేమి ఫైటింగ్ చేసుకోనికే లేం కదా. ఒక్క నిమిషం దమ్ము తెలుసుకోవడానికి ఏమి ఇక్కడ గుద్దుకుందామా ఇద్దరమే? అయినా నేను సింగిల్గా గుద్దుకుందామా, మందితో గుద్దుకుందామా? అరే సింగిల్గా రమ్మని భయ్, గుద్దుకుందాం కొట్టుకుందాం అంటే రమ్మను. సింగిల్ దగ్గర మందితో చేసుకుందాం అంటే చెప్పు, మందితో ఏ టైంకి ఎడికి వద్దామో చెప్పు, మందితో కొట్టుకుందాం. కానీ అది ప్రజాస్వామ్యం కాదు కదా. నువ్వు అడిగిన దానికి జవాబు చెప్పు. కొట్టుకోవడం గుద్దుకోవడం, అరే భయ్ నీకు మళ్ళీ చెప్తున్నా, 65 ఏళ్ళ ముసలోడు, నేను 39 ఏళ్ళ యువకుడిని. ఆయనకి అంత దుల్లుంటే నాకు ఎంత ఉండాలి బ్రదర్? నేను చేయలేనా ఏంది?